భక్త మహాశైలందరికీ మీ వాడపల్లి సత్యనారాయణ నమస్సుమాంజలి. అయ్యప్ప స్వామి వారి మహత్యంలో గత వీడియోలో మనం చెప్పుకున్నటువంటి స్వామివారు పులిపాల కోసం ఆ మహా అరణ్యంలోకి వెళ్ళడంతో ఈ వారం మొదలవుతుంది. దట్టమైన కికారమైన భయంకరమైన మృగాలు సంచరించే ఆ శబరిమల అడవుల్లోకి స్వామివారు పులిపాల కోసం వెళ్ళడం జరిగింది. అలా వెళ్తుండగా మహిషి అనే ఒక రాక్షసి అతనికి ఎదురుపడడం జరిగింది. ఈ మహిషి ఎవరో కాదు, సాక్షాత్ అమ్మవారు వధించినటువంటి మహిషాసుడి చెల్లెలు. ఈమె బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేసి శివుడికి విష్ణువుకి కలిగిన కుమారుడు వల్ల తప్పితే నాకు ఎటువంటి మరణం రాకూడదని చెప్పి వరాన్ని పొందడం జరిగింది. ఈ శబరిమల శబరిమలలో అరణ్యంలో ఈ మహిషి నివసిస్తుండేది. ఈ మహిషిని సంహరించడానికి పుట్టినవాడే మన మణికంఠుడు, అంటే అయ్యప్ప స్వామి వారు. ఆ అడవిలో మహిషి ఎదురవగా ఆ మణికంఠ స్వామి వారికి ఆ మహిషికి భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో స్వామివారు మహిషిని సంహరించి అక్కడ ఒక పుల్లుల మందను కనుకొని ఆ పుల్లుల మందతో ఒక మహావ్యాఘ్యం, అంటే ఒక పెద్ద పులి మీద కూర్చొని రాజ్యానికి దగ్గర సుమారుగా 200 పుల్ల మందతో రాజ్యంలోకి రావడం జరిగింది. అది చూసి ప్రజలందరూ భయభ్రాంతులై వెంటనే రాజుగారి కోట వద్దకు పరిగెత్తారు. రాజుగారు ఏమిటి జనసందోహం ఇలాగ కోట దగ్గరికి వచ్చిందని చూడగా తాను పెంచుకున్నటువంటి మణికంఠుడు పులుల మందతో ఓ పెద్ద పులి మీద కూర్చొని రావడం చూసి ఆశ్చర్యపడి వృత్తాంతం ఏంటని పురోహితుడు అడగా ఆ పురోహితులు ఇలా చెప్పారు, రాణిగారు అనారోగ్యం అని వైద్యుడితో చెప్పించి ఆ వైద్యానికి ముందుగా పులిపాలు కావాలని మన మణికంఠుడిని అరణ్యాన్ని పంపించడం జరిగింది. ఆ మణికంఠుడు అడవిలో పుల్లన్నీ తీసుకొని మన రాజ్యంలోకి రావడం జరిగింది అని చెప్పగా రాజు ఇన్ని పుల్లు ఎలా తీసుకుని వచ్చాడని చెప్పి ఈ యొక్క మణికంఠుడు సాక్షాత్ దైవాంశ సంభూతుడే తప్ప మానవ మాత్రుడు కాదని చెప్పి ఆ అయ్యప్ప స్వామి వారిని శరణుజొచ్చగా అయ్యప్ప స్వామి వారు అప్పుడు ఇలా చెప్పడం జరిగింది, రాజా ఈ యొక్క మహిషి శబరిమల అరణ్యంలో సంచరిస్తూ ప్రజలకు అనేక కష్టాలు పెడుతోంది. ఆ మహిషిని సంహరించి రాణిగారికి పులిపాలు కావాలంటే ఈ పుల్లు మందం తీసుకొచ్చాను, ఎన్ని పాలు కావాలన్నా ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చని చెప్పి తాను తపస్సుకి అరణ్యానికి వెళ్తున్నానని రాజుగారి వద్ద సెలవు తీసుకొని తిరిగి శబరిమల అరణ్యంలోకి వెళ్ళి అత్యంత ఘోరమైన నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండగా మాలికాపురత్తమ్మ అనే ఒక రాక్షసి స్వామివారి వద్దకు వచ్చి స్వామివారిని వివాహం చేసుకోమని అడగగా స్వామివారు ఏం చెప్పారంటే, ఏ రోజైతే కన్యస్వామి అంటే మొదటిసారి మాల ధరించిన వాడు నా ఆలయంలోకి రాకుండా జరుగుతుందో ఆ సంవత్సరం నేను వివాహం చేసుకుంటామని వరం ఇచ్చి అంతవరకు శబరిమల అరణ్యానికి రక్షకురాలుగా ఆమె నియమించడం జరిగింది. మహాశక్తివంతమైన అయ్యప్ప స్వామి వారు తన యొక్క అనేక లీలలను ప్రదర్శిస్తూ దైవాంశ సంభూతులుగా అక్కడ స్వయంభూగా శబరిమలలో వెలిసారు. ధర్మనిష్ఠత, బ్రహ్మచర్యం, సత్యవాక్య పరిపాలన, సాత్విక ఆహారం ఇవన్నీ కూడా స్వామివారు మాలధారణ సమయం మండల దీక్షలో ఏర్పరచడం జరిగింది. జనులంతా కూడా సజ్జనులుగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించడానికి చెప్పి అయ్యప్ప స్వామి వారి మాలధారణ ప్రారంభించడం జరిగింది. ఈ మాలధారణ సందర్భంలో భక్తులు సత్యనిష్టతో అబద్ధం ఆడకుండా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా బ్రహ్మచారిగా వివాహం అయినా కూడా ఈ దీక్షాకాలంలో బ్రహ్మచారిగా తమ జీవితాన్ని కొనసాగించి
శనీశ్వరుడి యొక్క దోషాలు ఏవి పోగొట్టుకోవడానికి గాను నల్లటి వస్త్రాలని ధరించడం జరుగుతుంది. అలాగే దీక్ష అనంతరం స్వామివారికి ఇరుముడి తల మీద ధరించి పాదయాత్ర చేస్తూ అయ్యప్ప స్వామివారి దర్శనాన్ని చేసుకొని వ్యసనాల నుండి విముక్తి చెంది సుఖ సంతోషాలతో బతకాలని చెప్పి ఈ అయ్యప్ప స్వామివారి యొక్క మాలధారణ మనకు వివరించడం జరుగుతుంది. మనందరికీ తెలుసు స్వామివారు హరిహర పుత్రులు. ఆ యొక్క ఈశ్వరుడికి జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి కలిగిన సంతానమే మన అయ్యప్ప స్వామివారు. శివపుత్రుడిగా పిలువబడతారు. మెడలో హారంతో మణితో దొరకడం వల్ల స్వామిని మణికంఠుడిగా, ధర్మాలు చెప్పినవాడిగా, శ్రీధర్మశాస్త్రగా, అక్కడ ప్రజలంతా అంటే కేరళ భాషలో అయ్యా అప్ప అంటే తండ్రి అన్న నువ్వే అని చెప్పి ఆ స్వామిని ఆరాధించడం వల్ల అయ్యప్ప స్వామి వారిగా పిలువబడుతూ జనులందరి చేత పూజలు అందుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవాల్లో ఒక దైవంగా స్వామివారు ఆరాధించబడుతున్నారు. మనమంతా కూడా ఆ అయ్యప్ప స్వామివారి యొక్క నియమాల్ని పద్ధతుల్ని పాటిస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని సదా కోరుకోవడం జరుగుతోంది. ఈ యొక్క అయ్యప్ప స్వామి వారి యొక్క లీలలు ముందు ముందు వీడియోల్లో అనేకం చెప్పుకోవడం జరుగుతుంది. మన ప్రేక్షకులందరూ కూడా మన వీడియోస్ని అత్యంతగా చక్కగా చూస్తూ ధర్మ విషయాలు, పురాణ గాథలు ఇవి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే లైక్ చేయడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చితేనే లైక్ చేయండి. అలాగే వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మన హిందూ ధర్మం అభివృద్ధి చెందాలని నా వంతుగా పాటుపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించి మన వీడియోలు, మన హిందూ ధర్మం మీద జరుగుతున్న వీడియోల్ని అత్యంత ప్రచారం చేసి మరింత మోటివేషన్ నాకు ఇస్తారని సదా కోరుకుంటూ మీ వాడపల్లి సత్యనారాయణ. నారాయణ టాక్స్ మన ధర్మం, జయ ధర్మం, హిందూ ధర్మం మంది. ఉంటాను మరి, సెలవు.